బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ చికెన్ ఫ్రై నేను చేయలేదు, నేను మా మరదలు చేసిన వంటలు తిని మా తమ్ముడు అయితే బోర్ ఫీల్ అవుతున్నాడంట. అందుకనే అమ్మనైతే చికెన్ ఫ్రై అయితే చేయమన్నాడు తన స్టైల్లో. ఇక అమ్మ చికెన్ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. నేను ఒకవైపు చికెన్ అయితే కడిగి పెట్టాను. అమ్మ ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం సేపు అయితే మగ్గనిచ్చింది. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే అలాగే మగ్గనిచ్చింది అనమాట. చికెన్ ఫ్రైకి అమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చారు, కానీ మన దగ్గర మైక్ లేదు కదా, అందుకే అమ్మ వాయిస్ అయితే ఎక్కువగా వినిపించలేదు. అందుకనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. కొత్త ఛానల్ కదా, మైక్స్ ఐపాడ్స్ అలాంటివి అయితే ఏమీ లేవండి. మీ సపోర్ట్ చేస్తే తప్పకుండా అన్నీ కొనుక్కుంటాను. ఊరికే కిడ్డింగ్ అండి, మీరేం పెద్దగా పట్టించుకోవద్దు. ఇక మీతో ఒక విషయం షేర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేసి, నీ ఛానల్ చూశాను, వంటలు బాగా చూపిస్తున్నావు, అంతేకాకుండా మా రాయలసీమ రుచులు కూడా చూపించు అని చెప్పి కామెంట్ చేశారండి. వాళ్ళెవరో కాదు, నా సబ్స్క్రైబర్ మా చిన్నత్తయ్య. కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నా రిలేటివ్స్ నా ఛానల్ని ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే 1 మినిట్ వరకు మగ్గనిచ్చింది. తర్వాత కారం వేసి మొత్తంగా బాగా కలిపి ఇంకో 1 మినిట్ అయితే కుక్ చేసింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా ధనియా పౌడర్ 2 అయితే వేసింది. గరం మసాలా ధనియా పౌడర్ 2 కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అనమాట. అమ్మే ప్రిపేర్ చేసి పెడుతుంది మా కోసం. ఇంకా ఈ 2 వేసిన తర్వాత ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసింది. ఆహా, అసలు ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అన్నంత బాగుందండి ఆ స్మెల్. బేసిక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది, కానీ చికెన్ కదా బాగా టెంప్టింగ్గా అనిపించింది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి అమ్మ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదేమైనా కానివ్వండి, పాతకాలపు వంటలు పాతకాలపు చేతులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పట్లో చాలామంది ఏవేవో కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నారు, కానీ అవే పాత ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఉప్పు కారాలతో కూడా చాలా అంటే చాలా టేస్టీగా చేసేవాళ్ళు కదా మన అమ్మ వాళ్ళు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మధ్యలో మా హనీ అయితే వచ్చేసింది. ఈరోజు సండే కదా, ఇంకా మా హనీకి బేసిక్గా వంట చేయడం అంటే అదో సరదా. పూర్తిగా తనే చేస్తుందా అంటే అలా కూడా చేయదండి, మధ్యలో వచ్చి ఏదో ఒకటి నేను వేస్తా అని కదిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మ చేసేదేమీ లేక సర్లే ఇవి కట్ చేసేయని పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే ఇచ్చేసింది తన చేతికి. ఇంకా ఆ 2 వేసి తనే అయితే కలిపింది. ఇంక ఇక్కడ నుంచి అమ్మ పక్కన నుంచి ఉంటే మా హనీ అయితే కలుపుతుంది. చూడండి చికెన్ ఎంత టేస్టీగా ఉందో, అసలు ఆ కడాయిలో చూస్తుంటేనే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తీసుకొని తినేద్దామా ముక్కలు అన్నంత టేస్టీగా అయితే ఉందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే పెట్టి దించేసింది. ఇంకా మా హనీ మామూలే కదా ఈ కాలం పిల్లలు, నేను ఇక్కడ ప్లేటింగ్ చేస్తాను, నేను చూపిస్తానని చెప్పి తనే అయితే గార్నిష్ చేసి ప్లేటింగ్ చూపించిందండి. మీ అందరితో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఛానల్ చాలా కొత్త ఛానల్ కాబట్టి చాలామందికి తెలీదు. మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా నలుగురికి అయితే షేర్ అవుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగా వస్తారు. ప్లీజ్ మీలో ఒకదానిలా నన్నైతే యాడ్ చేసుకోండి. మీ అత్తలానో మీ మరదల్లానో మీ వదినలానో మీ కూతుర్లానో మీ కోడల్లానో ఎలాగైనా అనుకున్నా పర్వాలేదండి, నన్ను కూడా మీ ఫ్యామిలీలో అయితే యాడ్ చేసేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఉంటానండి మరి.